ప్రసాద్ సార్, సార్ సో ఓజోన్ లేయర్ అనేది అల్ట్రా వైలెట్ నుంచి మనకి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తుందా? లేదు సార్. ఓజోన్ కంప్లీట్గా సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ అన్నింటినీ ఆపలేదు సార్. అల్ట్రావైలెట్ రేస్లో మొత్తం మనకి 3 రకాలు ఉంటాయి సార్. యూవీఏ, యూవీబీ, యూవీసీ అని. ఇందులో యూవీఏ అన్నింటికంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉండి తక్కువ ఎనర్జీ ఉంటుంది. యూవీసీ తక్కువ వేవ్ లెంత్ ఉండి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది సార్. అయితే ఇందులో మనకి యూవీసీ అన్నింటికంటే ఎక్కువ ఎనర్జీ ఉంది కాబట్టి బాగా ఎక్కువ డేంజరస్ సార్. సన్ నుంచి వచ్చే యూవీసీ మొత్తాన్ని కూడా ఓజోన్ లేయర్ కంప్లీట్గా ఆపేస్తుంది. కిందకి ఎటువంటి యూవీసీ రేస్ కూడా రావు సార్. అయితే యూవీబీ అనేది కొంచెం మీడియం ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల కూడా మనకి కొంచెం డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి 95% వరకు యూవీబీ రేస్ని ఓజోన్ లేయర్ ఆపేస్తుంది. ఒక 5% వరకు యూవీబీ రేస్ కిందకు వస్తాయి సార్. అండ్ యూవీఏ ఇవి చాలా తక్కువ ఎనర్జీతో ఉండటం వల్ల, అంటే ఇవి డ్యామేజ్ చేసే క్యాపబిలిటీ ఉన్నా కొంచెం తక్కువ ఎనర్జీతో ఉండడం వల్ల యూవీ రే చాలా వరకు మనకి యూవీఏ అనేవి 95% వరకు ఓజోన్ని దాటి కిందకు వస్తాయి సార్. సో అంటే మనం ప్రతిరోజు ఎండలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి యూవీఏ అనేవి తగులుతాయి సార్. అయితే దీనివల్ల మనకి ఒకవేళ దీనికి ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే కొన్నిసార్లు అంటే సన్బర్న్స్ కానీ, లేదా స్కిన్ క్యాన్సర్ లాంటివి కానీ, లేదా కళ్ళకి సంబంధించి కెటరాక్ట్స్ కానీ, లేదు అంటే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయే డిసార్డర్స్ కానీ, ఇలాంటివన్నీ రావడానికి ఛాన్స్ ఉన్నాయి సార్. అయితే అందరికీ ఇవి జరుగుతాయా, ప్రతిసారి అందరికీ కనిపిస్తాయంటే కనిపించవు సార్. ఎందుకంటే మనం దానికి అంత ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. దానికి తోడు మన బాడీలో దానికంటూ ఒక నేచురల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది సార్. మన బాడీలో స్కిన్లో ఉన్న ఒక పిగ్మెంట్, మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ అల్ట్రావైలెట్ రేస్ వచ్చినప్పుడు వాటికి ఒక ప్రొటెక్షన్గా యాక్ట్ చేసి స్కిన్ సెల్స్ కానీ, లేదా బాడీలో ఉన్న డిఎన్ఏ కానీ మ్యూటేషన్స్, డ్యామేజ్ జరగకుండా కాపాడుతూ ఉంటుంది సార్. సో దీనివల్ల మనకి యూవీబీ ఆర్ యూవీఏ నుంచి వచ్చే ఎఫెక్ట్ మనకి అంతగా కనిపించదు సార్. ఒకవేళ కానీ అంటే నిజంగానే ఈ ఎఫెక్ట్ మనకి కనిపిస్తే అప్పుడప్పుడు ముడతలు ఎక్కువైపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి సార్. రీసెంట్ టైంలో మనం చూస్తూ ఉంటాం సార్. ఓజోన్ కొంచెం డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈ యూవీబీ కొంచెం ఎక్కువగా రావడం మొదలైంది సార్. దీనివల్ల స్కిన్ మీద కొంచెం ఎక్కువ ఇంపాక్ట్స్ పడిపోతున్నాయి కాబట్టి అందరూ ఇంకా సన్ స్క్రీన్స్ ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉన్నారు సార్, దాని నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ.